వెల్కమ్. హాయ్, లెట్ స్టార్ట్ అవర్ బ్రెడ్ టోస్ట్. ఇప్పుడైతే మనం బ్రెడ్ టోస్ట్ చేయబోతున్నాము. దానికి కావాల్సినంత ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ టైం ఎంత అవుతుందంటే ఇప్పుడు 11:30 అవుతుంది. మాకు బాగా క్రేవింగ్స్ వచ్చినాయి అన్నమాట. సో శాండ్విచ్ చేసుకొని తిందామని ఫిక్స్ అయ్యి శాండ్విచ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు పెద్దగా ఏం అవసరం లేదు, జస్ట్ ఆనియన్స్, టమాటోస్, కొంచెం చిల్లీ, కొంచెం సాల్ట్. మీకు కావాలంటే కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే అయిపోద్ది. మంచి చెఫ్ అన్నమాట. అసలు ఏది చేసినా అద్దరిపోతుంది అనమాట. అది మనం అనుకోవాలంటే లేదు, యాక్చువల్లీ బాగా చేస్తాను నేను, నాట్ టూ బ్యాడ్. ఇది నిజం, బాగా చేస్తుంది. అందులోనూ చికెన్ బాగా చేస్తాను. ఒప్పుకోవాలి. దాంట్లో వాటర్ వస్తుంది. ఆనియన్ కోసినంతగా డైలాగ్ అర్థం కావట్లేదు రెండింటికి. గైస్, మీరెవరన్నా ఇట్లా చేశారా? ఒకవేళ చేస్తుంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో. ఎంత తిన్నా నైట్ అయితే ఒక 11-12కి క్రేవింగ్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం దెయ్యాలు దుబ్బుకునే టైంలో పడుకుంటాం కాబట్టి మనకు ఆకలి వేస్తుంది. తప్పు విన్నారా? దెయ్యాలు దబ్బుకునే టైం అంట. వినిపిస్తుందా మీకు? దెయ్యాలు దుబ్బుకునే టైం కాకపోతే ఇంకా 12, 1, 2 పడుతుంటే ఆ టైంలో ఆకలి ఏం చేస్తుంది. మేము డిన్నర్ 8కి తినేస్తాం. 8 అంటే 8కి చంపేస్తాం మా ఇంట్లో. లేదంటే బట్ పడుకోవడం మాత్రం 1 o'clock, 12 o'clock, 12:30 అవుతుంది. సో వేరే ఆప్షన్ లేక ఇలా డైలీ ఏదోటి చేసుకొని తింటాం అన్నమాట. సపోర్ట్ చేయండి. డైలీ మీకు కూడా డైలీ వెరైటీ ఒక వంటకం చేసి చూపిస్తాం. గైస్, కొద్దిగా గొంతు పోయిందనమాట. ఇప్పుడు కొద్దిగా ఆయిల్. మా కెమెరామ్యాన్కి యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఐటెం నాకన్నా మా కెమెరామెన్ బాగా చేస్తుంది. బ్రెడ్ పాన్. ఫస్ట్ బ్రెడ్ రోస్ట్ చేసుకునిద్దాం, తర్వాత మసాలా రెడీ చేసుకుందాం. సారీ, కొంచెం క్లమ్జీ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ మసాలా చేసుకుని తర్వాతనే బ్రెడ్ వేసుకోవాలంట. సో మసాలాని ఫ్రై చేసుకుంటాం. మాకు ఓపిక తక్కువ కాబట్టి ఆనియన్స్, టమాటోస్ 2 ఒకేసారి వేసుకున్నాం. మీకు ఓపిక ఉంటే ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. గైస్, నేను మంచి చెఫ్ కాదనమాట. సో ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే బాగుండదు వీడియోకి. ఈ బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేసేది ఇలాంటి పనులంతా నేనే చేసుకుంటాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, త్వరగా మగ్గుతుంది. సాల్ట్ అంతా యాడ్ చేసుకోండి. ఓకే, ఎక్కువ తిప్పితే చేయనొప్పి వచ్చేస్తుంది అంత అనిపించేసి. బాగా ఫ్రై సారీ, మరీ చెఫ్ కాదు మనం, డీసెంట్గా చేసుకుందాం. మా అమ్మ కొంచెం దూరం నుంచి అనుకుంటుంది ఏంటో వీళ్ళ పిచ్చి. కాదు, యాక్చువల్లీ ఓసి దినేషాలో అనుకుంటుంది. అది డైలాగ్. ఫ్రిడ్జ్లో చిల్లీ పౌడర్ ఎక్కువ. ఓకే, చికెన్ మసాలా, గరం మసాలా, చిల్లీ పౌడర్ 3. గైస్, మసాలా సప్లై మనమే చేద్దాం. ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే తరిమేస్తారు ఇక్కడ నుండి. కింద పడిందంటే పరువు గాన్. లేదు, దాని గురించి పెద్దగా పట్టించుకోకూడదు. రైట్ పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఇందులో ఏమైనా ఫస్ట్ చికెన్ మసాలా అంట మేడం. చిల్లీ పౌడర్ ఎక్కడ? చిల్లీ పౌడర్ లేదు ఇందులో. చిల్లీ పౌడర్ వేసేదా? చికెన్ మసాలా వేసేదా? వద్దు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, మేము అట్లుంటుంది మనతోని. మెయిన్ అంతా వదిలేసి మీతో అంతా చేస్తాడు అన్నమాట. ఓకే ఓకే ఓకే. మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం, అందులోనూ బ్రెడ్ తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ. మరీ కారం ఎక్కువ అయితే నేను తినలేనక్క. కొద్దిగా కారం తగ్గించు. ఓకే, వేసేసినాక తగ్గించాలంటే ఇంకా జాగ్రత్త వేసుకోవాలి. నీళ్ళలో కలుపుకొని తిని
ఇది కరెక్ట్ పాయింట్. వేయక ముందు చెప్పాలి. చికెన్ మసాలా. యాక్చువల్లీ మేము చికెన్ తిని చాలా రోజులు అవుతుంది అనమాట. ఐ మీన్ 1 వీక్ అయింది. అంటే కొద్దిగా ఫాస్టింగ్ లో ఉన్నాం అనమాట. ఆ ఫాస్టింగ్ ఏంటో నేను తొందరలో ఉండాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఉన్నాం కాదు, ఉండాల్సి వచ్చింది బలవంతంగా. అందరూ కార్తీక మాసానికి ఉంటున్నాం, కార్తీక మాసం అయిన తర్వాత ఉంటున్నాం. ఎందుకో తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, మీకు రిప్లై వస్తుంది. అయినా ముక్క లేకపోతే ముద్ద దిగదు మాకు. అలాంటిది 1 వీక్ గా తినుకుంటున్నాం. మసాలా వేసుకున్నా మసాలా టేస్ట్ వస్తుంది కానీ చికెన్ టేస్ట్ అయితే రాదు. చికెన్ ఏం వేసినావు? గరం మసాలా. ఓకే 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 ఓకే. దీన్ని సపరేట్ గా ప్లేట్ లోకి తీసుకుని మనం బ్రెడ్ ని ఫ్రై చేసుకుందాం. బ్రెడ్ ని ఫ్రై చేయరు, రోస్ట్ చేస్తారు అనుకుంటా. సారీ గైస్, టోస్ట్ చేస్తాం. టోస్ట్ కాదు, రోస్ట్. మళ్ళీ పంచ్. వీడియో లాగ్ ఉంది అనుకోకండి. కొంచెం ప్రశాంతంగా చేసుకుంటేనే ప్రశాంతంగా తినగలం, ప్రశాంతంగా తింటేనే ప్రశాంతంగా ఫోన్ చూడగలం, ప్రశాంతంగా నిద్ర వస్తుంది. సో ఫైనలీ పీస్ఫుల్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇక బ్రెడ్ రోస్ట్ చేసేసి కుమ్మన. ఇంట్లో ప్యాన్ లేదని అనుకోకండి. ఈ ప్యాన్ లో మసాలా వేస్తే దానిపైన బ్రెడ్ రోస్ట్ చేస్తే మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది. పట్టలేదు దీంట్లో. ప్లేట్ ఇక్కడే. గైస్ ఇరుక్కునింది, కడుతుంటే కూడా రావట్లేదు అనమాట. చూడండి, నైట్ లో అందరు లేసేస్తారు అనమాట. యాక్చువల్లీ బటర్ ఉంటే బటర్ వేసుకోండి. నేను బటర్ గీ ఏది తినను కాబట్టి నేను ఆయిల్ వేసుకుంటున్నా. నేను బటర్, గీ, చీజ్ అన్ని తింటాను కాబట్టి మేమేం తెచ్చుకోలేదు. మాకు ఏ ఫీలింగ్స్ లేవు అబ్బా. అన్ని తినేస్తాం మనలాగా. పాడుతూ పని చేస్తుంటే యాక్చువల్లీ పని చేసేటప్పుడు మాత్రం తిట్టుకుంటూ ఆడుతూ పాడుతూ ఎప్పుడు చేసింది లేదు, కానీ ఇలాంటి దొంగ పనులు చేసేటప్పుడు మాత్రం పాటలు పాడుకుంటాం. మేమే కాదు, అందరూ ఇంతే అనుకుంటాను. చాలా ఇంకా ఫ్రై అవ్వాలా గైస్? బ్రెడ్ చాలు కదా? ఓకే ఓకే చాలు. ఇంకా తీసి ఎక్కువ రోస్ట్ అయిందంటే మాడిపోతుంది కదా, అందుకని గైస్. మాడలేదు గైస్, ఆ గైస్ అన్న మాట అనద్దు. ఉప్పల్ బాగా ఉన్నట్టే ఉంది. షాక్ అయ్యారా? నేను మీ ఉప్పల్ బాలు కొంచెం దూరం అనమాట, మనకి ఉప్పల్ బాలుకి. షాక్ అయ్యారా, షేక్ అయ్యారా? నేను మీ ఉప్పల్ బాల్ అన్నట్టు మా పాప ఇంకో 2-3 days లో పెడుతుంది. షాక్ అయ్యారా, షేక్ అయ్యారా? నేను మీ వైబియోషి. అరే ఏంట్రా ఇది? ఇంకా నెక్స్ట్ అయిపోయిందంటే కుమ్మేయడం, మింగుడు కార్యక్రమం. నాట్ దట్, ఈటింగ్ ప్రాసెస్. చాలు కదా? డబ్బా అయితే లోపల పెట్టలేదంటే గైస్ ఇప్పుడు ఇవి ఎలా ఉందో అలాగే ప్యాక్ చేసి మనం పెట్టేయాలి. లేదంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంట్లో వాళ్ళ దగ్గర తింటామన్నమాట. తర్వాత మీరే కంటిన్యూ చేసేసుకోండి. ఓకే, ఇక దీనిపైన వేసి ఇలా 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 సర్వ్ చేసుకోవాలి. కొద్దిగానే ఉందని ఏమనుకోకండి, మాకు ఓపిక తక్కువ కాబట్టి కొద్దిగా చేసుకున్నాం. మీరు కొంచెం ఎక్కువ చేసుకోండి. గైస్ వన్ మోర్ థింగ్, ఇలా చేసి ఇలా దీనిపైన పెట్టి చాక్తో సెంటర్లో కట్ చేసుకోండి. అమ్మా బాబాయ్, కాసేపు కట్ చేసి చూపిస్తాను. గైస్ ఈ శాండ్విచ్లో మన దగ్గర చిల్లీ సాస్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఈ మిక్స్చర్ పెట్టుకోకముందు యాక్చువల్లీ చిల్లీ సాస్ కన్నా టమాటో సాస్ యాడ్ చేసుకుని బాగుంటుంది. నాకు అసలు పులుపు పడదు కాబట్టి. చీజ్ తినేవాళ్ళు చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకుంటాను, నాకు ఇష్టం చీజ్ అంటే.
ఇలా పెట్టి ఇలా ఏ హ్యాండ్ ఇచ్చేస్తుందేమో. లేదు గైస్. యమ్మీ యమ్మీ. సొమ్ము ఒకళ్ళది సోకు ఒకళ్ళది అంటే ఇదే. నేను యాక్చువల్లీ నేను తినేసిన అనమాట. టేస్ట్ బాగానే ఉంది. నేను తింటూ ఉన్నాను. సూపర్గా ఉంది టేస్ట్.